అందరికి నమస్కారం. మీలో చాలామంది క్రికెటర్ అవ్వాలని అనుకుంటారు. అయితే మరి క్రికెటర్ అవ్వటం అనేది చాలా సింపులా అంటే అంత సింపుల్ కాదు, అలాగే అంత కష్టమైన పని కూడా కాదు. మరి క్రికెటర్ అవ్వాలి అనుకునే ముందు మీరు కొన్ని మెంటల్గా ఫిక్స్ అయిపోవాలి. అదేంటంటే ఇక్కడ క్రికెటర్ అవ్వటం అనేది అంత సులువు కాదు అని చెప్పేసి మీకు అర్థం అవ్వాలి. సో దాంతోపాటు మీకు ఎన్నో చాలా ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. సో మరి వాటన్నిటిని తట్టుకుంటే మాత్రమే మీరు ఒక క్రికెటర్ అవ్వగలుగుతారు. మరి దీంట్లో ఏం కష్టం ఉందన్న, మనకి హ్యాపీగా నచ్చిన గేమే కదా, మరి నచ్చిన గేమ్ హ్యాపీగా ప్రాక్టీస్ చేసుకుంటాం. మరి దాంట్లో ఏమి ప్రాబ్లమ్స్ ఏముంటాయి అంటే, ఫస్ట్ మీకు క్రికెట్ ఆడాలి అంటే ఫస్ట్ సొసైటీ నుంచి కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి మీకు. అరే కొంతమంది అంటారు, అరే క్రికెట్ ఎందుకురా, మంచిగా చదువుకోక ఇవన్నీ ఎందుకురా నీకు అని చెప్పేసి కొంతమంది వాళ్ళ సజెషన్స్ ఇస్తారు. అలాగని చెప్పేసి వాళ్ళని తప్పు పడటానికి లేదు. ఎందుకంటే వాళ్ళ అనుభవంతో వాళ్ళకి తెలియక, లేదంటే వాళ్ళ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. మరి అలాంటి సందర్భాలను కూడా నువ్వు ఫేస్ చేసి రావాల్సిందే బయటికి. సో దాని తర్వాత మరి కొంతమంది ఉంటారు, అరే వీడికి ఏం పని పాటలేదు అనుకుంటారా, ఎప్పుడు బ్యాట్ బాల్ అని పట్టుకొని తిరుగుతాడు, ఎందుకురా వీడు పద్దాలు క్రికెట్ అంటాడు అని చెప్పేసి కొంతమంది కూడా డిస్కరేజ్ చేసే టైప్ కూడా కొంతమంది ఉంటారు. అందరూ పాజిటివ్గానే ఉంటారు అని అయితే చెప్పను. సో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. మరి అలాంటి వాళ్ళని కూడా నువ్వు ఫేస్ చేసుకొని రావాల్సిందే. సో దాని తర్వాత నువ్వు సెట్ అయిన ఏజ్ వచ్చిన తర్వాత, నీకు 13-14 ఇయర్స్ ఉన్నప్పుడు నువ్వు క్రికెటర్ అవుతానా అంటే ఓకే అంటారు ఎవరైనా. దాని తర్వాత 19 ఇయర్స్, 20 ఇయర్స్, 23 ఇయర్స్ అలా వచ్చిన తర్వాత నువ్వు క్రికెటర్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే, అరే ఇవన్నీ ఎందుకురా, నీకు క్రికెటర్ అంటావు, అది అంటావు, ఇది అంటావు, నువ్వు చదువుకోరా, మంచిగా చదువుకొని మంచి జాబ్ చేసుకుంటే మంచి సెటిల్ అవుతావు, సో మంచిగా ఉండిన తర్వాత అని అయితే చాలామంది చెప్తారు. మరి అలాంటి సిచ్యువేషన్స్ కూడా నువ్వు ఫేస్ చేయాల్సిందే. అప్పటి వరకు 23 ఇయర్స్ కూడా నువ్వు ఒక క్రికెటర్గా అవ్వకపోతే ఖచ్చితంగా ఇవన్నీ నువ్వు ఫేస్ చేయాల్సిందే. సో దాని తర్వాత ఇంకోటి ఏంటంటే, 23 ఇయర్స్ అయిపోయిన తర్వాత నీకు స్టడీ అయిపోయింది, చదువు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా నువ్వు జాబ్ చేయాల్సిందే. జాబ్ చేయకపోతే నీకు తిండి గుడ్డు ఏమి ఉండవు. సో అలాంటి సిచ్యువేషన్స్ కూడా నువ్వు మేనేజ్ చేయగలగాల. సో మరి అవన్నీ దాటుకొని రావాలి అంటే ఖచ్చితంగా నీకు ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ ఖచ్చితంగా ఉండాలి. మరి ఆ స్ట్రాంగ్ మైండ్ సెట్తో పాటు నీకు క్రికెట్ ఆడేటప్పుడు కూడా నీకు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే నువ్వు ఫేస్ చేయాల్సి ఉంటుంది. అదేంటి అంటే, నువ్వు ఒక మ్యాచ్ సరిగ్గా మంచిగా పర్ఫామ్ చేయొచ్చు, ఒక మ్యాచ్ నువ్వు సరిగ్గా పర్ఫామ్ చేయకపోవచ్చు. సో ప్రతి మ్యాచ్ నువ్వు పర్ఫామ్ చేస్తావు అనేది ఎక్కడా ఉండదు. సో నీకు దాదాపు 10 మ్యాచెస్ ఉంటే 5 మ్యాచెస్ మాత్రమే మంచిగా ఆడుతావు, 5 మ్యాచెస్ తొందరగా అవుట్ అవుతావు. సో దాని తర్వాత ఒక బౌలర్ అయితే 5 మ్యాచెస్ మంచిగా పర్ఫామ్ చేయగలుగుతాడు, ఒక 5 మ్యాచెస్లో పిచ్చి కొట్టుడు పడతారు వాడిని కూడా. సో మరి ఇలాంటి సిచ్యువేషన్లో మరి ఇవన్నీ ప్రాబ్లమ్స్ నువ్వు ఫేస్ చేయగలను. దాని తర్వాత ఒక 23 ఇయర్స్ వచ్చిన తర్వాత కూడా నేను క్రికెట్ మీదే స్టాండ్ తీసుకోగలను అని కనుక నువ్వు అనుకుంటే అప్పుడు మాత్రమే క్రికెటర్ అవ్వాలి అనే ఆలోచన రాని. లేదన్నా నాకు ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంది, లేదు నేను క్రికెటర్ తప్ప ఇంకా క్రికెటర్ అవ్వడానికి కూడా ఛాన్స్ లేదు, నాకు 23 ఇయర్స్ వచ్చిన తర్వాత నేను నా కుటుంబాన్ని పోషించాల్సిందే, లేదంటే నాకు వేరే దిక్కు లేదు అన్నావంటే 20 ఇయర్స్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మానేసే క్రికెట్. ఎందుకంటే క్రికెటర్ అవ్వాలంటే ఒక కఠోరమైన దీక్షలాగా చేయాలి ఇది. ఎందుకంటే నీకు ఆషామాషి కాదు క్రికెట్ రావటం అనేది, నీకు ఎంతో కాంపిటీషన్. ఒక్క స్టేట్ చూసుకుంటే 10 లక్షల మంది కాంపిటేటర్స్ ఉంటారు నీకు. మరి ఈ 10 లక్షల కాంపిటేటర్స్లో నువ్వు ముందు ఉండాలి అంటే ప్రతిరోజు నువ్వు ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. మరి అలా చేయగలిగితే మాత్రమే నువ్వు 20 ఇయర్స్ తర్వాత నువ్వు క్రికెటర్ అవ్వాలి అనే డెసిషన్స్ తీసుకో. లేదంటే క్రికెటే వద్దు, ఏదో ఒక టైంపాస్ కోసం ఆడుతున్నాను అని ఒక టైంపాస్గా పెట్టుకోవాలి. సో ఇదైతే నేను చెప్తాను. సో దాని తర్వాత నీకు 23 ఇయర్స్ తర్వాత కూడా నువ్వు ట్రై చేయాలంటే ఖచ్చితంగా నువ్వు మెంటల్గా అయితే ఖచ్చితంగా డిస్టర్బ్ అవుతావు. ఎందుకంటే సంవత్సరానికి సెలక్షన్స్ ఉండేది 1-2 సార్లు. మరి ఆ 1-2 సార్లు అయితే మనకి ఖచ్చితంగా సెలెక్ట్ అవుతావా అంటే చెప్పలేని పరిస్థితి. అంత కాంపిటీషన్లో వాడికి కావాల్సిన 11 మంది. నువ్వు ఒక బౌలర్ అయితే 3 కావాలి, లేదంటే బ్యాట్స్మెన్ అయితే 4 కావాలి. మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఆ 4 నువ్వు ఉంటావా, 3 నువ్వు ఉంటావా అంటే చాలా కష్టం చదవటం. మరి నువ్వు క్రికెటర్ అవ్వాలంటే అంత ఈజీగా అవ్వటం అనేది 1 or 2 ఇయర్స్లో జరగదు. నువ్వు 23 ఇయర్స్లో స్టార్ట్ చేసావంటే నువ్వు అవ్వటానికి 28-29 ఇయర్స్ ఖచ్చితంగా పట్టిద్ది. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, నువ్వు ఒక క్రికెటర్ అవ్వాలి అనుకుంటే నీకంటూ ఒకటి ప్యాసివ్ ఇన్కమ్ ఒకటి పెట్టుకో. ఒక ప్యాసివ్ ఇన్కమ్ నీకు పెట్టుకున్నావంటే ఇక నువ్వు మనీ కోసం ఆలోచించాల్సిన అవసరం లేదు. నీకు 30 ఇయర్స్ వచ్చిన తర్వాత అయినా నువ్వు ట్రై చేస్తూనే ఉండొచ్చు.
సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే దాంతోపాటు నిన్ను ఎవడు కూడా వేలెత్తి చూపించరు. అరే జాబ్ చేసుకో, అది చేసుకో, ఇది చేసుకో అని ఎవడు కూడా వేలెత్తి చూపరు. నీకు సజెషన్స్ కూడా ఇవ్వరు. ఎందుకంటే నీకు తెలుసు మనీ ఎర్న్ చేస్తూ ఉంటావు ప్యాసివ్గా. దాని తర్వాత నీ టైంలో నీ గోల్ కోసం నువ్వు కష్టపడుతూ ఉంటావు. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ నువ్వు ఖచ్చితంగా జాబే చేయాలంటే జాబ్ మాత్రమే కాదు, ఇప్పుడు ఉన్న టెక్నాలజీ యూజ్ చేసుకొని నువ్వు డిఫరెంట్ విధాలుగా నువ్వు ఎర్న్ చేయొచ్చు మనీ. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఒక ప్యాసివ్ ఇన్కమ్ కోసం ట్రై చేయి. నువ్వు ఒక స్టూడెంట్గా ఉన్నప్పుడైనా సరే ఆ ప్యాసివ్ ఇన్కమ్ కోసం ట్రై చేస్తూ నువ్వు నీ చదువు అయిపోయిన తర్వాత ఆ ప్యాసివ్ ఇన్కమే నువ్వు జాబ్ చేయకపోయినా సరే ఆ ప్యాసివ్ ఇన్కమే నీకు సరిపోయిద్ది అనే విధంగా నువ్వు చేసుకోగలిగితే నువ్వు 28-29 ఇయర్స్ వచ్చిన తర్వాత కూడా నువ్వు క్రికెటర్గా ట్రై చేస్తూనే ఉండొచ్చు. సో ఇదైతే నేను చెప్తాను. సో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేయాలంటే ఒక ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకో. లేదంటే నీకు సొసైటీ నుంచి నీకు ప్రెషర్ పెరిగిపోయింది, నీ ఇంట్లో నీకు ప్రెషర్ పెరిగిపోయింది. దాని తర్వాత నువ్వు కూడా ప్రశాంతంగా ఉండలేవు, అరే నేను ఏమి మనీ సంపాదించలేకపోతున్నానే అని. సో ఇవి మాత్రం గుర్తుపెట్టుకో. సో నీ దగ్గర ఫస్ట్ నువ్వు క్రికెటర్ అవ్వాలంటే ఒక ప్యాసివ్ ఇన్కమ్ అనేది నువ్వు జనరేట్ చేసుకోగలిగితే లైఫ్ నీకు 30 ఇయర్స్ తర్వాత అయినా సాఫీగా జరిగిపోతూ ఉండిద్ది. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకో.